ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి కొల్లగాని శ్రీనివాస్ మేయర్గా ఎన్నికగా డిప్యూటీ మేయర్గా సునీల్ రావు విజయం సాధించారు. జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 3 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. గత 20 రోజులుగా కొనసాగిన ఎన్నికల సందడి నేటితో ముగుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కరీంనగర్ నగర రాజకీయాల్లో గత 3 రోజులుగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది. అనేక రాజకీయ లెక్కలు వ్యూహాలు ఊహాగానాల మధ్య చివరకు బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని పూర్తి ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించింది. నిర్ణీత సమయానికే అన్ని పార్టీల కార్పొరేటర్లు సభకు చేరుకోగా ఆ పార్టీల మధ్య గట్టి పోటీ అయితే కనిపించింది. చివరి వరకు ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొనగా చివరకు ఫలితం అయితే బీజేపీకి అనుకూలంగా వచ్చింది. బీజేపీ అభ్యర్థి కొల్లగాని శ్రీనివాస్ మొత్తం 34 ఓట్లు సాధించగా కరీంనగర్ మేయర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రంగంలోకి దించిన అభ్యర్థి ఆకుల నర్మదకైతే 22 ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్, మజ్లిస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్ల మద్దతు ఉన్నప్పటికీ ఆ విజయం మాత్రం అందుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారనుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభలో ఉన్నప్పటికీ తటస్థంగా వ్యవహరించడం రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఉత్కంఠభరితంగా సాగింది. బీజేపీ అభ్యర్థి తాజా మాజీ మేయర్ అయినటువంటి సునీల్ రావు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, మజ్లిస్ తరఫున పోటీ చేసిన హీనా అఫ్రీన్కి అయితే 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ 2 బీజేపీ ఖాతాలో పడడంతో బీజేపీ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించినట్టయింది. ఫలితాలు వెలువడిన వెంటనే కార్పొరేషన్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు భారీగా సంబరాలు అయితే జరుపుకున్నారు. పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ ఆనందం అయితే వ్యక్తం చేశారు. మొత్తం కొత్త మేయర్, డిప్యూటీ మేయర్కు అభినందనలు చెప్తూ ర్యాలీలు, అభినందనలు అయితే నిర్వహించారు. కేవలం కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే కాకుండా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. తాజా రాజకీయ సమీకరణాలు చూసుకున్నట్లయితే జిల్లాలో 10 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 3 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. ఇక జిల్లాలోని మెట్పల్లి, జగిత్యాల, రాయికల్, వేములవాడ, జమ్మికుంట మున్సిపాలిటీలో అయితే హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అయితే నాటకీయ పరిణామాల మధ్య జమ్మికుంట, రాయికల్ పీఠాలను అయితే బీఆర్ఎస్ గెలుచుకుంది. జగిత్యాల, మెట్పల్లి, వేములవాడ పీఠాలను అయితే ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వివిధ పట్టణాల్లో గెలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తల సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయాల్లో సందడిగా అయితే మారాయి. పట్టణ ప్రజలు కొత్త పాలక మండళ్లపై అయితే భారీగా ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి, మౌలిక వసతులు, పట్టణ సమస్యల పరిష్కారంపై కొత్త పాలక మండళ్ళు అయితే దృష్టి సారించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. గత 20 రోజులుగా కొనసాగుతున్న ఎన్నికల సందడికి అయితే రాజకీయ ఉత్కంఠలకు అయితే నేటితో తెరపడిందని అయితే చెప్పవచ్చు. కరీంనగర్ మేయర్గా కొల్లగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు అయితే ఎన్నిక కావడం స్థానిక రాజకీయాల్లో అయితే కీలక మలుపుగా మారింది. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభావాన్ని అయితే చూపించాయి. కొత్త పాలక మండలాలు అయితే పట్టణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయో లేదో వేచి చూడాలి. ఇది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.